ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తమానం 14వ అధ్యాయం మొదటి మాట నేను చదువుతాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ వాక్యం విని వెంటనే ఏదో తెలియని దుఃఖం, వేదన, కన్నీళ్ళు, చెప్పుకోలేనంత గుండెల్లో ఉన్న చింత, వీటన్నిటిని తలపోసుకొని వేదన చెందుతున్నావు కదూ, కలవరపడుతున్నావు కదూ, కంగారు పడుతున్నావు కదూ. వాక్యం చెప్తుంది నీతోనే, మీ హృదయాలను కలవరపడనీయకుడి అని వాక్యం సెలవిస్తుంది. దైవజనమా, ఈ రోజుల్లో ప్రతి మనిషి ఏదో ఒక కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నాడు. అసలు కలవరం లేకుండా బ్రతికే నరుడెవరు? వాక్యం చెప్తుంది, నేను నీకు తోడుగా ఉన్నాను. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను మీకు తోడుగా ఉన్నాను. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. ఎందుకు కలవరం? అప్పులు ఎక్కువైపోయినాయి అని కలవరం. ఎందుకు కలవరం? ఇంకా వివాహం కావట్లేదనే కలవరం. అప్పులు ఎక్కువైపోయినాయి అనే కలవరం. జీవితంలో నా భర్త నాతో సమాధానంగా లేడనే కలవరం. నా భార్య నన్ను విడిచిపోయిందనే కలవరం. నీ జీవితము ఏదో ఒక కలవరాల మధ్యలో నువ్వు నివాసం చేస్తూనే ఉన్నావు. ఈ కలవరం నీ గుండెను బద్దలు చేస్తుంది. అందుకనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందుకనే జీవితంలో హార్ట్ స్ట్రోక్లు, బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు గురైపోయి, ఈ బ్రతుకు నాది ఒక బ్రతుకేనా? ఆ కుక్క బ్రతుకుతుంది, నేను బ్రతుకుతున్నాను, అవసరమా అన్నట్లుగా నువ్వు పలుసార్లు ఫ్యాన్ వైపు చూసావుగా ఉరిపెట్టుకోవాలని. నిన్నే అలాంటి పనులు నువ్వు ఎప్పుడు చేయకు. భూమిని ఆకాశాన్ని నోటి మాటతో సృష్టించిన నా ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని కలవరపడనీయకు, నీ హృదయాన్ని కలవరపడనీయకు. ఏవండి, నీ ఒక్కడయ్యున్న కుమారుని నాకు బలి అర్పించమని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడే మరొకసారి మాట్లాడుతుంటే ఎంత కలవరపడాలి? అతనికి కలవరం లేదేందండి బాబు? ఏమండి, 100 సంవత్సరాల వయసులో ఒక చక్కటి కుమారుణ్ణి ఇస్తే కలవరపడాలి. మరలా బలరికి అడగటం కూడా ఏంటి? ఏమండి, అక్కడికి ఎక్కడ తీసుకెళ్ళమని బలి అర్పించు మోరియా పర్వతం మీద. ఏవండి, ఒక్క కుమారుడు ఎంత కలవరం, గుండె తల్లడిల్లిపోతుంది. శారమ్మ బ్రతుకుతుందో లేదో తెలియదు. ఈ వార్త విని అల్లాడిపోయే పరిస్థితి. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఏదైనా చేయగలడు. 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇవ్వగలిగాడు గనుక, ఏవండి, ఈ కుమారుణ్ణి దేవుడు తీసుకున్నా, ఏవండి, మరొక ఇసాకుని ఇవ్వగలడనే విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు. దైవజనమా, నీ జీవితంలో పరీక్ష వస్తుందేమో, కానీ అది నిన్ను హింసించడానికి కాదు. మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. ఎప్పుడు కూడా విశ్వాసంతో బ్రతకండి. అబ్రాహామును 100 అంతలుగా దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని కలవరాలు కొట్టివేసి విశ్వాసంతో నింపమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.